ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 54వ శ్లోకం. మహారూపా మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారతి. మహారూప ఈ జగత్తుకు మూల కారణం, అవ్యక్తమగు పరాబిందువు. ఆ బిందు రూపమే అమ్మ. అవ్యక్తంలో నుండి ఏర్పడినది మహత్తు, మహామాయ. మహత్తు నుండి అహంకారం, అహంకారం నుండి తన్మాత్రలు అంటే రూప రస గంధ స్పర్శ శబ్దాలు కలిగాయి. పంచతన్మాత్రముల వలన పంచభూతములు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఏర్పడ్డాయి. పంచభూతముల కలయిక వలన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. జ్ఞానేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. కర్మేంద్రియాలంటే కాళ్ళు, చేతులు, వాక్కు, పాయువు, ఉపస్థ. వీటి సమిష్టిత రూపం ప్రపంచం. బ్రహ్మాది దేవతలు, ఋషులు, వాసుక్యాది దివ్యసర్పములు ఇవన్నీ పరాశక్తి రూపాలు. సూర్యచంద్రులు అమ్మకు నేత్రాలు. అష్టదిక్కులు, దిక్పాలకులు, సప్త సముద్రాలు ఇవన్నీ కూడా పరమేశ్వరీ రూపమే. ఈ జీవుల సమూహం సమిష్టి రూపం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నదే విరాట్ విశ్వరూపం. విశ్వరూపమే మహారూపం, ఆమె పరమేశ్వరి. అందుకే మహారూప అని పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం మహారూపాయై నమః. మహాపూజ్య బ్రహ్మ మొదలు పిపీలికం వరకు వ్యాపించిన మహాచైతన్యమూర్తి అమ్మ. పురాణోక్తం, వేదోక్తం, వామాచారం, సమయాచారం మొదలగునవి అమ్మ పూజా విధానములు. వారి వారి ఆచారములను అనుసరించి ధ్యాన ఆవాహనాదులచే జగన్మాతను పూజిస్తూ ఉన్నారు. యంత్రరూపంగాను, విగ్రహ రూపంగాను, చిత్రపటముల ద్వారా పూజలు అందుకుంటోంది అమ్మ. త్రిశతులు, సహస్రనామముల పారాయణములచే అమ్మను గురించి పాడువారు కొందరు. నదీనాం సాగరం గచ్చతి అన్నట్లు పూజ, ఆరాధన ఏదైతేనేమి అమ్మను చేరడం ప్రాధాన్యం. జగన్మాత పూజలందు నవరాత్రి పూజ చాలా గొప్పది, అమ్మకు ప్రీతికరమైనది. దుర్గగాను, మహాలక్ష్మిగాను, మహాసరస్వతిగాను పూజలు అందుకుంటూ ఉన్నది అమ్మ. దుర్గగా అల్పభావాలను నశింపజేస్తుంది. లక్ష్మిగా సద్భావములను ప్రసాదిస్తోంది. సరస్వతిగా జ్ఞాన భిక్షను ప్రసాదిస్తోంది. కుమారి అంటే 2 సంవత్సరములు, త్రిమూర్తి అంటే 3 సంవత్సరములు, కళ్యాణి 4 సంవత్సరములు, రోహిణి 5 సంవత్సరములు, కాళి 6 సంవత్సరములు, చండిక అంటే 7 సంవత్సరములు, శాంభవి అంటే 8 సంవత్సరములు, దుర్గా అంటే 9 సంవత్సరముల బాలికలను అమ్మగా భావించి పూజించిన అమ్మ సంతృప్తిరాలవుతుంది. దీనివలన వరుసగా దారిద్ర్యనాశనం, దీర్ఘాయువు, విద్య, రాజభోగాలు, సర్వరోగహరం, శత్రు సంహారం, సకల సంపద, ధీశక్తి, కార్యజయములు కలుగుతాయి. నానా విధములుగా అనేక రూపాలతో పూజింపబడుతోంది అమ్మ. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దూర్వాసుడు అనువారు మహనీయులు, మహామహిమాన్వితులు. వీరందరిచే పూజలందుకొనుచున్న అమ్మ మహాపూజ్య. ఓం ఐం హ్రీం శ్రీం మహాపూజ్యాయై నమః. మహాపాతకనాశిని అసత్యం పలుకుట, అపకార భావం కలిగిండుట, పరనింద, ఇతరుల సంపదలపై ఆశపడుట, దైవమును, తల్లిదండ్రులను దూషించటం మొదలగునవి దుష్టకార్యాలు. వానిని ఆచరించుట వలన పాతకం కలుగుతుంది. కులాచారములను, స్వధర్మాలను వదిలి సాంకర్యం చేయుట మహాదోషం. కృతస్యాఖిల పాపస్య జ్ఞానతో జ్ఞానతోపి వా ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తేః పదస్మృతి. అంటే తెలిసో తెలియక చేసిన పాపములు అమ్మ స్మరణతో నశిస్తాయని పురాణ వాక్కు.
అమ్మ సహస్రనామ త్రిశతి పారాయణముల చేత సర్వమహాపాతకములు నశిస్తాయి, దుష్ప్రయోగాది బాధలు నశిస్తాయి, సర్వత్రా జయం సిద్ధించునని వసిన్యాది వాగ్దేవతల వాక్కు. సర్వపాతకములను నశింపజేయు అమ్మ మహాపాతకనాశిని. ఓం ఐం హ్రీం శ్రీం మహాపాతకనాశిన్యై నమః. మహామాయ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అనుభవంలోకి తెచ్చు భ్రమ యొక్క రూపమే మాయ. నశించే శరీరాదులను నాశనం లేనట్లు నాశనం లేని పరమాత్మ నశించుదానిగా భ్రమింపజేయునది మాయ. మాయాశక్తికి అధిదేవత మహేశ్వరుడు, కామేశ్వరుడు జగత్తును సృష్టిస్తాడు. గర్భస్థ శిశువు మహాజ్ఞాని ప్రసూతి వాయువు చేత అజ్ఞానిగా బయటకు వస్తూ ఉన్నాడు. బయటకి వచ్చిన వాడు వేదోపనిషత్తుల ప్రమాణంగా పరతత్వాన్ని అవగాహనకు తెచ్చుకొనుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కీర్తిదాహమునకు లోనై అజ్ఞానిగానే మిగిలిపోతూ ఉన్నాడు. మమ మాయా దురత్యయం అన్నాడు భగవానుడు. మాయా బ్రహ్మాదులను కూడా వదలదు. పంచముఖులలో ఒక ముఖాన్ని పోగొట్టుకొని చతుర్ముఖుడిగా మారిపోయిన బ్రహ్మయే సాక్షి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములచే ప్రకటితమవుతోంది మాయ. సర్వావస్థలందు సర్వగుణములందు తానుండి జీవునిచే సమస్తమునకు తానే కర్తగాను కారణముగాను భ్రమింపజేయునది పరాతత్వం. అదే పరమేశ్వరి, మహాలయ క్షేత్ర నివాసిని. పరాశక్తి మహాతత్వమే మహామాయ. ఓం ఐం హ్రీం శ్రీం మహామాయాయై నమః. మహాసత్వ సత్యం అనగా సదా ఉండునది, నాశనం లేనిది అని అర్థం. నాశనం లేనిది సర్వత్రా సర్వదా ఉండు పరాత్వం, అదే పరతత్వం. దానిని గుర్తించున్నదే జ్ఞానం. సత్వమునకు అర్థము, బలము, శక్తి, విద్యాబలం, ధనబలం, వయోబలం, జనబలం మొదలగునవి బలమునకు గుర్తులు. కార్యములను నిర్వర్తించుటకు కారణమగునది శక్తి. శక్తి సామర్థ్యములను పదములు జంట పదాలు. శక్తి ఉన్నది అని తెలియుటకు జ్ఞానం అవసరం. కావున జ్ఞానము శక్తికి ఉపాధి. జ్ఞానమును తెలియు శక్తులు సమన్వయమే కార్యసాధన. సకల జగత్తును నిర్వహించగలిగిన శక్తిమంతురాలు అమ్మ. సంకల్పశక్తి, జ్ఞానశక్తి, కార్యానుచరణ శక్తి ఇవన్నీ అమ్మ రూపాలే. సర్వం శక్తిమయం అన్నారు పెద్దలు. సృష్టిలో సకల జీవరాశుల కార్యకలాపాలను నియమించున్నది, నిర్వహించున్నది పరాశక్తి. పంచభూతములు, సూర్యచంద్రులు, సకల దేవతలు, చివరకు మృత్యువు కూడా అమ్మ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. అమ్మ సృష్టి, పరిపాలన, దక్షతలే మహాసత్వం. అన్ని శక్తులకు ఆదిశక్తి జగన్మాత మహాసత్వ. ఓం ఐం హ్రీం శ్రీం మహాసత్వాయై నమః. మహాశక్తి. సత్యం, శక్తి, బలం అను పదాలు దాదాపు సమానముగు అర్థాన్ని కలవి. మహతః శక్తి సామర్థ్యమన్వేతి మహాశక్తి. అనంతమగు శక్తి కలది మహాశక్తి. శక్తులు అనేక రకాలు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు, చదవటం, వినటం, తినటం మొదలగునవి శక్తి రూపాలు. కార్యమునకు మూలం. చదవటంలో చదివే శక్తి, చూచుటలో చూచే శక్తి, వినటంలో వినికిడి శక్తి, సృష్టి స్థితి సంహారక శక్తులు, ఆయుధ శక్తి, రోగహరణ శక్తి, సారస్వత విద్యాశక్తులు మొదలగునవి కార్యములందు దాగినటువంటి శక్తి పదార్థాలు. సృష్టిలోని శక్తులన్నింటికీ మూలమగునది ఆదిశక్తి మహాశక్తి. ఓం ఐం హ్రీం శ్రీం మహాశక్త్యై నమః. మహారతి. కార్యమునకు కారణమునకు మధ్య గల ఆసక్తి అన్న భావనే రతి. ఈ కార్యమును చేయవలనను కోరికయే ఆసక్తి. ఆసక్తి యొక్క మనోభావం రతము, అనురాగం. అనురాగం అనుభవమునకు అందునే గాని ఇతరత్రా అందదు. ఇష్టులైన వారిని చూచినప్పుడు, ఇష్టమైన వస్తువును ప్రదేశాన్ని చూచినప్పుడు
అనుభవంలోకి వచ్చు ఆనందానుభూతియే రతము. రతము యొక్క అనుభవం రతి. ఈ ప్రపంచమంతయు ద్వైతం. భార్యాభర్తలు, పాలకుడు పాలితులు, దేవతారాధకులు మొదలగునవి. జంట పదముల మధ్య గల ఆనందానుభవమునకై చూపు ఆసక్తియే రతి. సకల ప్రాణులను సంబంధ బాంధవ్యములతో కట్టిపడేస్తోంది. సకల సృష్టిని నిర్మించిన జగన్మాత అన్నింటి యందు నిలిచి నడిపించు మహానందమూర్తి, చైతన్యస్వరూపిణి. శివశక్త్యాః యుక్తో యది భవతి శక్తి. శివశక్తుల సమయోగ స్థితియే చిన్మయ స్వరూపం. అంతర్గతంగా రమించే పరాశక్తి మహారతి. ఓం ఐం హ్రీం శ్రీం మహారత్యై నమః.